ప్రభుత్వం దేశంలోని అన్ని పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్ష సప్తాహ్ వారోత్సవాలలో భాగంగా 7వ రోజు శుభదిన్ భోజన్ అనే నినాదంతో ఒంగోలు నగరం బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికల పాఠశాల మరియు పీవీఆర్ బాయ్స్ హైస్కూల్ నందు తెలుగుదేశం నాయకులు బండారు మదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండారు మదన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంలో భాగంగా తనకు చిన్నపిల్లల కోసం భోజనం ఏర్పాటు చేసే అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని పాఠశాలల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో కూడా విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించడంలో ముందు ఉంటానని ఆయన తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలకు చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, గుంటూరి రాంబాబు, ఆళ్ల వెంకటరత్నం, ఊసా మధు, మాజీ కార్పొరేటర్ పిఎస్ బాబు, వెంకటేశ్వరరెడ్డిలతో పాటు పాఠశాలల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కూర్చునే వాళ్ళు లైన్లో కూర్చోవాలి. లేదా సార్ మా ఎప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళండి, వాళ్ళు పంపించేసేయండి లోపలికి. ఉన్న వరకు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అలాగే మధు గారు సామాజిక దినోత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అలాగే దీనిలో మన అందుబాటులో ఉన్నటువంటి పేరెంట్స్, పెద్దలు అందరూ కూడా దీనిలో పాల్గొనవలసిందిగా కోరడమైనది. ఈరోజు అనుకోకుండా శుక్రవారం రోజు ఉదయం ఒక ప్రకటన వెలువడింది. శుభదిన్ భోజన్, తిథి భోజన్, శుభదిన్ భోజన్ అని ఒక కార్యక్రమాన్ని దీనిలో జరపవలసిందిగా మాకు బండారు మదన్ గారు టీడీపీ నాయకులు ఒకసారి ఫస్ట్ టైం అడగంగానే ఒకటే చిన్న ఇన్ఫర్మేషన్, ఎంతమంది ఏం చేయాలి అంతే, ఓకే అనేసారు. సాధారణంగా మనము 1-4 సార్లు తిరిగి మాకు ఇలా 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 అని చెప్పి ఆ తర్వాత ఎప్పుడు 2-3 రోజులకు ఓకే అవుతారు. సిట్యుయేషన్ చెప్పి ఇలా కొన్ని గంటల్లోనే మేము ఇలా చేయాల్సి వస్తుంది సార్ అని చెప్పగానే వెంటనే ఓకే అంటం జరిగింది. చాలా అరుదుగా ఇలా ఓకే అంటారు. అలాంటి గొప్ప వ్యక్తి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, ఎన్ని వైడూర్యాలు మణిమాణిక్యాలు ఎన్నిచ్చినా, బట్టలు ఎన్నిచ్చినా ఇది రేట్ ఎంత, ఇది ఇంత, ఇంకోటి ఇస్తే బాగుండేది కదా, ఈ కలర్ బాగలేదని బట్టల్ని ఇవి ఏమిచ్చినా కూడా మనకి తీరదనమాట. ఇంకొకటి ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఆహారము కడుపు సరిపోయింది అంటే ఇంక మనం తినలేము. అలా కడుపు నిండా మనసు నిండుగా ఉండేది ఆహారం మాత్రమే. అలాంటి ఆహార పదార్థాలని ఈరోజు అందరికీ 600 మంది విద్యార్థులకి భోజనం మనకి అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.
Maren. Este podem aí. నూతన జాతీయ విద్యా విధానం 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా శిక్షా సప్తాహ్ యాక్టివిటీస్లో భాగంగా దాతల చేత భోజనం సదుపాయం కల్పించమని ప్రభుత్వ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా పాఠశాలలో శ్రీ బండారు మదన్ గారు పాఠశాల విద్యార్థులందరికీ అరటిపళ్ళు ఇచ్చారు. 426 మంది పిల్లలు ఈరోజు భోజనం చేశారు. వాళ్ళందరికీ వెజిటబుల్ పలావు, కోడిగుడ్ల కర్రీ, దీంతో అరటి పండ్లతోటి పిల్లలందరూ చాలా హ్యాపీగా భోజనం చేశారు. పిల్లలందరూ సహపంక్తి భోజనం, టీచర్స్ దాతలు అందరూ సహపంక్తి భోజనం చేశారు. ఇది ఇచ్చినటువంటి శ్రీ మదన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చాలా పేద పిల్లలు ఉన్నారు కాబట్టి పాఠశాలలో ముందు ఆయన గుర్తుంచుకొని మా పాఠశాలని ఇలాంటి కార్యక్రమాల్లో మాకు మరిన్ని జరపాలని ఆయన్ని కోరుకుంటూ ఇలాంటి దానం మా స్కూల్కి చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక అండి పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు. శిక్షా సప్తాహ్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు శుభదిన్ భోజన సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వ పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఈ భోజన ఏర్పాట్లు, అరటి పండ్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది. ఆల్రెడీ బల్లమెట్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో మేమంతా చిన్నప్పుడు బాగా ఈ ఏరియాలోనే నేను చదువుకున్నాను మేడం. ఈ స్కూల్లో ఆల్రెడీ ఇక్కడంతా కూడా బాగా మేమంతా ఆడుకోవటం కానీ అంతా బల్లమెట్టుకు సంబంధించిన ఏరియా సంబంధించిన స్కూల్ ఇది. ఈ స్కూల్లో నన్ను స్పాన్సర్గా ఎన్నుకున్నందుకు మీకు మరీ ధన్యవాదాలండి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఖచ్చితంగా మీ స్కూల్ అభివృద్ధికి ఉపయోగపడతాము. ఖచ్చితంగా యాక్చువల్గా ఈరోజు దామచర్ల జనార్దన్ గారు కూడా ఊర్లో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు.
ఆయన ఊర్లో లేకపోవటం, ఆయన ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా మీకు సహాయపడతాడని, రాబోయే రోజుల్లో ఈ స్కూల్ అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. శిక్షా సప్తాహ్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు 7 రోజుల నుంచి జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఈరోజు శుభదిన్ భోజన్ సందర్భంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఈ స్కూల్ హెచ్ఎం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 600 మంది విద్యార్థినులకు ఈ స్కూల్లో చదివే పిల్లలందరికీ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో దామచర్ల జనార్దన్ గారు పాల్గొనాల్సింది. జనార్దన్ గారు విదేశ పర్యటనలో ఉన్నందువలన ఈరోజు ఆయన రాలేకపోయారు. ఈరోజు ఈ శుభదిన్ భోజన్ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు మేము చిన్నతనం నుంచి మాకు ఇక్కడ పెరిగిన స్కూలు, ఈ వాతావరణం అంతా ఈ ఏరియాలోనే ఉన్నాము. ఈ స్కూల్తో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ రాబోయే రోజుల్లో ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అయినా కూడా మేము భాగస్వామ్యం అవుతామని, దామచర్ల జనార్దన్ గారు ఈ స్కూల్ డెవలప్మెంట్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఈ హెచ్ఎం గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్ చాలా డెవలప్మెంట్ అయి ఇంకా ముందు మంచిగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయాలని, రాబోయే రోజుల్లో ఈ స్కూల్ మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి అవార్డులు తీసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల కోసం విద్యార్థులలో వాళ్ళకి ఒక వారం రోజులు వివిధ రూపాలుగా శిక్షా సప్తాహ్ అని ఒక్కొక్క అంశం మీద శిక్షణ ఇచ్చడానికి ఈ రోజున అన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమం పెట్టింది. అందులో భాగంగా ఈరోజు భోజన్ అనే ఒక పథకం ద్వారా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒంగోలులో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరుడు బండారు మదన్ ఈ భోజన సదుపాయాలు విద్యార్థినులకి ఏర్పాటు చేసిన చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మధ్య సామాజిక స్పృహని పెంపొందించడం కోసం సామాజిక దినోత్సవంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బండారు మదన్ గారిని అభినందిస్తూ ఉన్నాం. విద్యార్థినుల్లో చిన్న వయసులోనే మంచి కార్యక్రమాలు, వాళ్ళ మైండ్లో మంచి అంశాలు, సామాజిక స్పృహ కలిగించే అంశాలను కానీ చిన్న వయసులో వాళ్ళ మైండ్లో నాటితే వారే సమాజానికి రేపటి రోజున భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని చెప్పని, అలాగే ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూలు హెచ్ఎం గారికి కానీ మరి సిబ్బందికి కానీ మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు నగరంలో ఇంత చక్కటి వాతావరణంలో మంచి స్కూల్ నడుపుతున్నందుకు వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం.